music. ఒక్క మంచి మాట, నిజంగా ఇండియన్ తాత ఈ సినిమా చూస్తే ఆయన మీద స్పూఫ్ చేసినందుకు ముందు శంకర్ గారిని పుండు మీద కారం అంటే ఇదే మరి, దొబ్బించుకున్నాం ఆల్రెడీ ఇక్కడ. సరే 28 years వెనక్కి వెళ్దాం. అప్పట్లో ఒక సెన్సేషన్ భారతీయుడు. లంచం పేరు వింటే ఫ్లాష్ కంటే ఫాస్ట్ గా వెళ్ళి చంపేస్తాడు. మొత్తం దేశంలో లంచం తీసుకోవడానికి భయపడేలా చేస్తాడు మన ఇండియన్ తాత. లంచం తీసుకుంటున్నాడని కన్న కొడుకుని కూడా ఫసాక్. సరే, మాక్సిమం కలుపు మొక్కల్ని లేపేసి అవసరమైతే మళ్ళీ వస్తా అని లెజెండరీ క్యారెక్టర్ని అక్కడతో ఎండ్ చేస్తాడు. కట్ చేస్తే అది 2019. శంకర్ గారు అలా 3 కాళ్ళ మంచం మీద పడుకుని ఉన్నప్పుడు ఆదితి శంకర్ వాషింగ్ మిషన్ ఆన్ చేసింది. అందులో ప్లే అయిన కళాఖండాన్ని చూసి జలస్ ఫీల్ అయ్యి ఈసారి సినిమా తీస్తే దీనికి మించిన కళాఖండం అనిపించుకోవాలని కోపంగా వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచే చావుతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను. ఇది నా బోనస్ లైఫ్ రా. అలా కళాఖండం తీయాలనే కసితో కూడిన ఆలోచనతో పుట్టిన డిటర్జెంటే ముందుగా ఈ సినిమాని తయారు చేసిన విధానాన్ని చూద్దాం. కావాల్సిన పదార్థాలు: ఇండియన్ తాత, లంచం తీసుకునే ఆఫీసర్స్, ల్యాగ్ కావాల్సినంత, క్రింజ్ అవసరమైన దానికంటే ఎక్కువగా, స్టోరీ అవసరమే లేదు. వీటన్నిటిని 5 years కలేసుకొట్టి ఓపెన్ చేస్తే ఏం కర్మ సార్ ఇది. ముందుగా మీ ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఈ వీడియో చూసాక ప్రొఫైల్ ఓపెన్ చేసి కంటెంట్ చూడండి. ఇలాంటి కంటెంట్ కావాలి అనుకుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. తలా తోక లేని ఈ సినిమా గురించి ఎలా మొదలు పెట్టాలో తెలియట్లేదు. లెట్ మీ బి హానెస్ట్, అసలు శంకర్ గారే తీసారా లేదంటే ఇంకెవరైనా తీసి ఫైనల్ అవుట్పుట్ చూడకుండా శంకర్ గారు పేరు వేసుకున్నారని తెలియట్లేదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఈ సినిమా చూసి ఆ ట్రామా నుండి తేరుకుని వాళ్ళ పనులలో బిజీ అయిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇంత తెలిసి ఇంకా ఈ సినిమా చూడాలనుకునే వాళ్ళకి ఆల్ ది బెస్ట్. మాట్లాడడానికి లేదు, మొత్తం డొల్లా. అయినా సరే ఈ కళాఖండం ఎందుకు ఫ్లాప్ అయిందా అని చెప్పడానికి నా దగ్గర ఇన్ని పాయింట్లు, వినడానికి మీకు ఇంత ఇంట్రెస్ట్ రెండు ఉన్నాయని తెలుసు. చెప్పడం కంటే చూపిస్తేనే బెటర్. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వై, వెన్ అండ్ వేర్ శంకర్ ఫెయిల్డ్. దీనికి అసలు ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు. ఇండియన్ 2 తీద్దామనే ఆలోచన వచ్చినప్పుడే ఫెయిల్ అయ్యారు. సినిమా స్టార్ట్ అవడమే జనాల ప్రాబ్లమ్స్ అండ్ దానికి ఆఫీసర్స్ తీసుకునే లంచం గురించే ఉంటుంది. అండ్ ఎస్, స్లోగా వెళ్ళిన మొత్తం సినిమాలో చెప్పుకోదగ్గ పార్ట్ ఏదైనా ఉందా అంటే ఇదే. సరిగ్గా 20th minute మన హీరోకి సినిమాని దెబ్బెట్టే ఐడియా వస్తుంది. అదే ఇండియన్ తాతని #comeback Indian అని ట్రెండ్ చేసి ఎక్కడున్నా ఇండియాకి రప్పించాలని. నీకసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా? నిజం చెప్తున్నా, బాగా తీసుంటే సినిమా ఇక్కడ నుండి పిచ్చెక్కించుండాలి. కానీ శంకర్ గారికి వేరే ప్లాన్స్ ఉన్నాయనుకుంటా. ఇక్కడ నుండి సినిమా చూసి పిచ్చి రాంది ఒక్కటే తక్కువ. తాతయ్య టాయ్పేలో ఏం చేస్తున్నారా? అవును, టాయ్పేలో ఏం చేస్తున్నాడు? నీకుండే ఐశ్వర్యం ఈ బ్రతుకును గెలుచునురా, నువ్వు పొందే ఉల్లాసం మరణాన్ని గెలుచునురా. ఇప్పుడు ఏమో తాతకి ఐటమ్ సాంగ్ అయింది ఇప్పుడు. అమ్మయ్య కాదులే. సరే, తాత ఎక్కడానికి కట్ చేసి సాంగ్ చూపిస్తున్నాడు ఏంది? కొంప తీసి పక్క నుండి డాన్స్ ఎంజాయ్ చేస్తున్నాడా? చిచి, తాత అలాంటోడు కాదే. సాంగ్ అంతా అయిపోయింది కానీ తాత లేడు. ఓహో, ఇప్పుడు అర్థమైంది. ఈ సాంగ్ కూడా లేకపోతే లాగ్ తట్టుకోలేక ఇంటర్వ్యూల ముందే జనాలు వెళ్ళిపోతారని ప్లానింగ్ కదా. దొంగ శంకర్. అర్రే, తాత ఎంట్రీ చేశాడు. అయినా 1996లోనే తాత ఇలా ఉన్నాడంటే అప్పట్లోనే ఒక 70, 69, 68 తక్కువలో తక్కువ 65 ఉంటుంది అనుకుందాం. అంటే 2024కి 28 years అంటే 65 + 28 = 88. అంటే ఆల్మోస్ట్ 90కి ఇంత స్టైలిష్ గా. హౌ ఇస్ దిస్ పాసిబుల్ మ్యాన్? మనకు లాజిక్ లేని సినిమాలు చూడడం కొత్త ఏం కాదులే. ఫాస్ట్ ఫార్వర్డ్. ఏంది కొట్టే ఇలా అయిపోయాడా? ఏంది ఇది? పతివ్రతావర్మం మారేని ఉళ్ళుంది నడువిలేదా பதிவிரதை வர்மமது முறிந்துதானால் நேரே நீ நெடுமூச்சு நெருங்கிப்போ. 2000 years later. ஊரென்ற மானிடரை கண்டால் நானும் ఈ విద్యను ఎన్నో సంవత్సరాల క్రితం అగస్యుడు కనిపెట్టాడు. సినిమా ఎంత కేర్లెస్ గా తీసారంటే చెప్పుకోవడానికి ఒక్క డిపార్ట్మెంట్ కష్టం కనిపిది. ఒక్క యానిమేషన్ తప్పించి అంత నెగ్లిజెన్స్ తో తీశారు. ఈవెన్ కమల్ హాసన్ గారి యాక్టింగ్ కాపాడలేకపోయింది. అనిరుద్ మ్యూజిక్ అయితే ఒక్క సాంగ్ తప్పించి ఏం లేదు. అప్పుడెప్పుడో ఒక ఇంటర్వ్యూలో వేస్ట్ ట్యూన్స్ అన్ని ఒక ఫోల్డర్ లో పెట్టుకుని ఏదో ఒక సినిమాకి వాడేస్తాను అన్నాడు. అది ఈ సినిమానే అయి ఉంటుంది. కాకపోతే ఇద్దరు ఫేస్లు ఏఐలో కంప్లీట్ చేశారు. ఏం చేయలేం, సడన్ డిమైజ్. అండ్ అది కాకుండా తెలుగు సినిమాల్లో తమిళ బీజం ఏంట్రా అబ్బో.
కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తారు, ఇంత చిన్న చేంజెస్ చేయలేరా? 5 years ఇన్నేసి కోట్లు ఎక్కడా? ఏ ఏ ఏ ఇక్కడేదో ఫెమిలియర్ గా అనిపిస్తుంది. రివైండ్. కొంపదీసి యూనివర్స్ మల్టీవర్స్ లాంటిది ఏమైనా ప్లానింగా? ఇదేందా ఇది నేను చూడలే. ఇదేంటి ఓ నీ అమ్మ పడవ. నేను స్టార్టింగ్ గెటప్ చూస్తానే అనుకున్నా తాత చైనా వాళ్ళతో కలిసి చేతబడి నేర్చుకున్నాడని, లేకపోతే ఏంది సారి చెత్త. అయ్యో ఇంత క్రింజ్ ఏంది రా నాయన. కమర్షియల్ సినిమానే లిబర్టీతోనే చేయొచ్చు, కానీ ఇలా సినిమా అంతా లిబర్టీతో తీసుకుంటా అంటే సినిమా ఎందుకు అవుతుంది? ఇండియన్ 2 అవుతుంది. ఇలాంటి కర్మ సినిమాలో 1-2 చోట్ల కాదు, ఫ్రీక్వెంట్ గా సినిమా అంతా వస్తూనే ఉంటాయి. కొడితే పడుకునే కళ, కొడితే అమ్మాయి అయిపోయే కళ, కొడితే పాడే కళ, కొడితే గుర్రంలా పరిగెత్తే కళ, కొడితే ఎంగిలి గార్చే కళ. ఈ సినిమానే ఒక కళ ఉన్నా బాగుంది. చదివినమ్మ. అండ్ శంకర్ గారు ఎంత లిబర్టీ తీసుకున్నారంటే ఇవన్నీ చూసి మనం అనాల్సిన డైలాగులు కూడా సినిమాలో పెట్టేశారు. ఏం కర్మ సార్ ఇది? ఇంకా ఇన్ని జరిగాక వచ్చే ఆ ఇంటర్వెల్ ఒకటి ఉంటుంది. నా లైఫ్ లో దరిద్రమైన సినిమా అని అనుకున్న సినిమా ఇంటర్వెల్ ఈ ఇంటర్వెల్ కంటే 100 times బెటర్ గా ఉంటుంది. ఇదేదో నేను ఊరికే అనట్లేదు, నిజంగానే చెప్తున్నా. సినిమా చూసిన వాళ్ళు రిలేట్ చేసుకోగలరేమో నాకు తెలిసి. పెట్స్ తీసి ఊపి దాంతో గోక్కుని వేసుకున్నాకైనా కట్ చేస్తారా అంటే లేదు. ఒక 2 అడుగులేసి నెంటుకులించి ఈ పోజ్ ఒకటి పెడతాడు. ఈ పోజ్ 17 seconds పెట్టాడంటే నమ్ముతారా? నిజం చెప్తున్నా, వెనక ఆ మ్యూజిక్ కూడా రాకపోయింటే స్క్రీన్ హ్యాంగ్ అయిందనుకుని ఈ సినిమా చూసిన ఫ్రస్ట్రేషన్ కి స్క్రీన్ పగిలేది. మొత్తంగా స్పెక్ట్స్ తీసి తిప్పి ఊపి గోకుని 2 అడుగులేసి నెటుకులించి పోజ్ పెడతాడు. అండ్ ఈ టోటల్ టైమింగ్ 1 minute. అండ్ టాప్ ఆఫ్ దట్ మోకోబాట్ షాట్స్. ఎందుకని విక్రమ్ ఇంటర్వెల్ లో దాన్ని వాడినారంటే ఒక అర్థం ఉంది. దానికి తగ్గట్టు ఫైట్స్ కంపోజ్ చేశారు. లెన్స్ చాయిస్, మ్యూజిక్, సిచ్యువేషన్ అన్ని టాప్ నాచ్ గా ఉంటాయి. ఇక్కడ ఎందుకు కొన్ని చోట్ల మరాఠీ, హిందీ డైలాగ్స్ వస్తా ఉంటాయి. పక్కనోడి యాంగిల్ తో పెయింటింగ్ ఎక్స్ప్లెనేషన్ చేసే సీన్ అయితే చూసేటప్పుడు నాకు ఒక్కటే డౌట్, ఒక్క డ్రాప్ తాత నోట్లోకి వెళ్ళిపోతే అయ్యయ్యా అసలు ఎంత క్రింజ్ యాడ్ చేయాలో అంతా యాడ్ చేసి సైంటిస్టులు ఎలుకల మీద చేసే ఎక్స్పెరిమెంట్ కంటే డేంజరస్, నోటోరియస్, క్రూయల్, రాడెస్ట్ ఎక్స్పెరిమెంట్ మన మీద చేశారు. కానీ సిద్ధార్థ్ మాత్రం డెఫినెట్ గా అప్రిషియేట్ చేయాలి. ఇచ్చిన ఒక క్యారెక్టర్ కి 100% న్యాయం చేశారు. ఎస్పెషల్లీ ఈ సీన్ లో చూసిన క్రింజ్ నుండి ఆయన యాక్టింగ్ తో ఒక స్మాల్ బ్రీత్ ఆఫ్ ఎయిర్ ఇచ్చారు. ఎందుకైనా చంపుతున్నారు? చివరిగా మా అమ్మకి తలకొరివి పెట్టనివ్వండి ప్లీజ్. చుట్టూ ఉన్న వాళ్ళంతా నన్ను తీవ్రవాదిలా చూస్తున్నారు. చివరిసారి నేను మా అమ్మ మొహం కూడా చూడలేకపోయాను. ఆల్సో కమల్ హాసన్ గారు తక్కువేం కాదు. సినిమా మొత్తంలో యాక్టింగ్ కి స్కోప్ ఉన్న 2 minutes సీన్ లో ఆయన డైలాగ్ లేకుండా జస్ట్ జెస్చర్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ తోటి క్యారెక్టర్ మీద సింపతి క్రియేట్ అయ్యేలా యాక్ట్ చేశారు. హలో ఏంది సడన్ గా ప్లేట్ తిప్పేశాడు అనుకోకండి. నేను చెప్పేది 3 గంటల సినిమాలో జస్ట్ 3 నిమిషాల సీన్ మాత్రమే. ఇంతతో నా క్రింజ్ తగ్గించి స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేస్తారేమో అనుకున్నా. బట్ నాది ఎంత బుర్ర తక్కువ అంటే తర్వాత రియలైజ్ అయ్యా అసలు స్టోరీ ఉంటేనే కదా స్టార్ట్ అయ్యేదానికి అని. వెంటనే శంకర్ క్రింజ్ మోడ్ ఆన్ చేశాడు. ఇందాక మాట్లాడుకున్న ఎపిసోడ్ అవ్వగానే ఒక 50 మంది ఆర్మ్డ్ ఆఫీసర్స్ ఇండియన్ తాతను చుట్టుముట్టేస్తారు. పాపం జస్ట్ షర్టు ప్యాంటు టోపీ వేసుకున్న తాత తప్పించుకునే ఛాన్సే లేదు. కానీ ఒక్కడికి దొరకకుండా అక్కడి నుండి తప్పించుకుంటాడు. ఒక్క 13 నిమిషాలు కంటిన్యూస్ రాడెస్ట్ చేసి ప్లస్ ఒక 5 minutes కర్మెస్ట్ ఫైట్ తర్వాత అబ్రప్ట్ గా సినిమా ఎండ్ అవుతుంది. ఎంత అబ్రప్ట్ గా ఎండ్ అవుతుందంటే దీనికంటే జీ తెలుగులో వచ్చే డైలీ సీరియల్ డైరెక్టర్ కి దండేసి దండం పెట్టాలి అనిపించేంతగా. అసలు ఈ సినిమా 2 parts అనవసరం. అసలు సినిమానే అనవసరం, అది వేరే విషయం. బట్ ఇంటర్వెల్ ని క్లైమాక్స్ చేసి క్లైమాక్స్ ని సెకండ్ పార్ట్ కి డిలే చేశారంటే ఆడియన్స్ ని ఎంత గ్రాంటెడ్ గా తీసుకున్నారా అనిపిస్తుంది. టోటల్ సినిమాలో ఈ సాంగ్ తప్పించి సినిమాటోగ్రఫీ చెప్పుకునేలా లేదు. శంకర్ మాకు సెట్స్ ఉన్నాయా అంటే ఈ 2 minutes క్రింజ్ సీన్ కి ఇది ఒకటి వాడారు. ఎమోషన్ లేదు, స్టోరీ లేదు, క్రింజ్ సీన్లు, అన్వాంటెడ్ ఎపిసోడ్స్, అబ్రప్ట్ కట్స్. ఒక సినిమా ఎలా తీయకూడదో ఎగ్జాక్ట్ గా అలా తీశారు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే భారతీయుడు వర్క్ అవ్వడానికి రీజన్స్ అన్ని నోట్ చేసుకుని దాంట్లో ఒక్క
ఒక్కటి కూడా లేకుండా జాగ్రత్తగా తీశారు. 5 years గా తీస్తున్నారంటే ఏం కుక్ చేస్తున్నారు అనుకున్నా గానీ జనాల్ని కుక్ చేయడానికని చూసాకే అర్థమైంది. ఐఎమ్ బీయింగ్ రియలీ మోడెస్ట్ అండి. మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది అసలు ఎంత టార్చరో. మరి సినిమా ఎందుకు తీసారా అంటే డబ్బులు ఒరిజినల్ కి ఉన్న ఫేమ్ అండ్ పాపులారిటీని ఎఫర్ట్స్ పెట్టకుండా క్యాష్ చేసుకోవాలని చూస్తే అది ఫైనల్ గా ఇలానే ఎండ్ అవుతుంది. ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే దీనికి ఇండియన్ 2 0 టాలరెన్స్ అని కాకుండా ఇండియన్ 2 స్పూఫ్ ఆఫ్ ఇండియన్ 1 అని పెట్టుంటే సరిగ్గా యాప్ట్ అయ్యేది. ఇప్పుడు కూడా శంకర్ గారు గేమ్ చేంజర్ తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని అనుకుంటున్నా. అండ్ వీడియో ఇక్కడ దాకా చూసారు అంటే ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నా. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీట్ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై.